ప్రజలకు నమస్కారం. ప్రభుత్వం రిటైర్ అయిన వ్యక్తులతోని దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకొని రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచిపెట్టుకునే డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఇయ్యలేని దుస్థితికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డది. మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మన పైసలు మనకే, ఆత్మగౌరవ తెలంగాణ, మిగిలిన బడ్జెట్తో తెలంగాణ అని చెప్పిండ్రు. ఆనాడు ఇదే సెక్రటరియట్కి వెళ్ళి ఇదే ట్యాంక్ బండ్ దగ్గర ఉద్యోగులతో మిలియన్ మార్చ్ అని చెప్పి మరి సకల జిల్లా సమ్మె అని చెప్పి మరి ఆ రోజు మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఏర్పరిచి ఒక పెద్ద ఉద్యమమే చేసి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు బలిగా ఇచ్చిండ్రు. మరి ఇవాళ మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు గొప్ప తెలంగాణ, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఈ భారతదేశం మొత్తంలో మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు 6 డిఏలు ఇవ్వలేని పరిస్థితి, చిట్ట చివరికి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఈరోజు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దానికి ఇది ఆడిట్ రిపోర్టు. ఈ ఆడిట్ రిపోర్టు నేను కలెక్టర్కి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ 16,841 కోట్ల రూపాయలు మరి మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైసలు ఇవ్వలేదు. ఈ పైసలు మొత్తం దారి మరలై, ఎటు దారి మరలై, మిస్ వరల్డ్కి ఈ పైసలే వాడినరు, విదేశీ పర్యటనకి ఈ వాడినరు, సౌత్ కొరియాకు ఈ పైసలే వాడినరు, ఏ దేశం పైన ఇవే వాడినరు. లాస్ట్ నిన్న దినాన ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడానికి మరి MCHRDలో గ్రౌండ్ కట్టుకున్నారు 5 కోట్ల రూపాయలతోని, అది కూడా ఈ పైసలతోనే వాడినరు. కాబట్టి ఈరోజు వీళ్లకు ఎట్టకేలకు గవర్నర్ గారి ఇంటి ముందు పోయి నేను నిరసన తెలిపితే, ఉద్యమం చేస్తే మరి అక్కడ 3 సార్లు పిటిషన్ ఇచ్చినా ఇక్కడ దిక్కులేదా అని చెప్పి నేను గొడవ చేస్తే 707 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పేసి మరి బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వారికి కొంతమంది వారికే GPF ఇవ్వడం జరిగింది. మరి 6 డిఏలు ఇవ్వలేదు. మరియు ఇవాళకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎవరు కూడా ₹1 కూడా రాలేని పరిస్థితి. అంతేకాకుండా కంటెంప్ట్ కేసు ఉన్న వాళ్ళు పైసలు పడ్డాయని పుకారులు లేపిండ్రు. ఈరోజు కంటెంప్ట్ పడ్డ వాళ్ళకు కూడా పైసలు రాలేదు. కానీ ఈరోజు TJC మరి ఆ తెలంగాణ జేఏసీ మరి TNGOలు TGOలు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు మీరు ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెప్పలే పరిస్థితి. ఈరోజు నేను వేరే గత్యంతరం లేక ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించి మరి ది ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ANG మరి AG తెలంగాణ వారికి ఈరోజు నేను కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, గవర్నర్ గారికి ఇప్పటి వరకు ఇచ్చిన పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మరి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి వీళ్ళు ఖర్చు పెట్టాలని చూపించినటువంటి కాగ్ రిపోర్ట్ల పైసలు ఎక్కడ డైవర్ట్ అయినాయి, ఎవరెవరికి పంపిణీ చేసి దీని మీద ఆడిట్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి? PAG ప్రిన్సిపల్ జనరల్ గారికి ఈరోజు నేను నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ జరగాలి. ఈరోజు శాంక్షన్ అయినటువంటి పైసలు ఈ సంవత్సరానికి గాను 11,641 కోట్లు అయినాయి. గత సంవత్సరం 16,841 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కానీ ఈ పైసలు మొత్తం ఎక్కడి పోయినాయి? దీనిపైన ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఆడిట్ జరగాలని చెప్పేసి ఈరోజు నేను ఆడిట్ ఆఫీస్లో, ఈరోజు ప్రిన్సిపల్ ఆడిట్ ఆఫీస్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇప్పటి వరకు మరి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తికి ఈరోజు ఆయన సర్వీస్ కొనసాగిస్తూ 6 నెలలు ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు కోఆపరేటివ్ సొసైటీలు క్రియేట్ చేయాలి, ఈరోజు ఆ కార్పొరేషన్ క్రియేట్ చేయాలి, దాని మీద లోన్లు చేయాలి, తెలంగాణను అమ్మాలి. ఈ పని తప్ప ఏ పని లేదు. ఇప్పటిదాకా తెచ్చినటువంటి అప్పులతోని ఇవాళకి ఒక PRC ఇవ్వలేదు, 6 డిఏలు పెండింగ్, రిటైర్మెంట్లో పైసలు ఇవ్వలేదు. లాస్ట్లో ఆరోగ్య భద్రత అంటే ఈరోజు జనాలు చచ్చిపోయినా కానీ, వాళ్ళు ఉద్యోగాలు చచ్చిపోయినా కానీ, మీరు చచ్చే జాముండ్రి కానీ మీకు రూపాయి ఇచ్చేది లేదంటున్నారు. పైసలు ఇస్తే మీరు చేసుకోండి, రియంబర్స్మెంట్ మాత్రం 2 లక్షలకే ఇస్తామంటున్నారు. ఈ ఒక అడుగు ముందుకేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా జాబ్తా వాళ్ళు సర్క్యులరే జారీ చేసిండ్రు. సర్క్యులర్లో ఏం చెప్పిండ్రు? మీరు కిమ్స్ దవాఖానకు కానీ, అపోలోకి కానీ, యశోదకు కానీ మీరు పోవద్దు, పెద్ద రోగాలు తెచ్చుకున్నా కానీ మీరు గాంధీ దవాఖాన పోవాలి, ఉస్మానియా పోవాలి, నిమ్స్కి పోవాలి, కానీ పెద్ద దవాఖాన పోవద్దు, మనం పైసలు అడగద్దని కాడికి వచ్చారు. ఈరోజు పోలీసులు వాళ్ళు దినమన్నగా రాత్రి అనక 24/7 డ్యూటీ చేయాలి. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉడకాలి, అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీ చేయాలి. సరి అయిన సమయానికి వాళ్ళకి నిద్ర ఉండదు. ఈరోజు మనిషికి సహజంగామైన స్థితిలో ఉండాల్సిన నిద్ర వాళ్ళకు ఉండదు. సహజమైన నిద్ర టైంకు వాళ్ళు తినరు.
వాళ్ళు అసొంటోళ్లకు 45 ఏళ్ల లోపే ఈరోజు బీపీ, షుగరు, థైరాయిడ్ను, హార్ట్ ప్రాబ్లంలు, లివర్ ప్రాబ్లంలు, కిడ్నీ ప్రాబ్లంలు అన్నీ కూడా వచ్చే పరిస్థితి. మరి వాళ్ళకి ఏకంగా సర్కులర్ తీసి ఈరోజు వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేస్తున్నది ప్రభుత్వం. మరి ఈరోజు ఉద్యోగులతో చెలగాట మారుతుంది. మరి యూనియన్లు ఏం చేస్తున్నాయి అంటే ఈరోజు దండాలు చేస్తున్నాయి, వ్యాపారాలు చేస్తున్నాయి, బిజినెస్లు చేస్తున్నాయి, సెటిల్మెంట్లు చేస్తున్నాయి, భూదందాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి పిఆర్ఓ లెక్క మారినరు, ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క మారినరు. ఈరోజు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లు పెడతారు, ఏదో మాట్లాడు. వాళ్ళు ఎక్కడ మాట్లాడలే, పెన్ డౌన్ ఇవ్వాలి. ఈరోజు మీరు పెద్దలే స్ట్రైక్ కాల్ఫర్ చేయాలి. ఈరోజు ఉద్యోగులు మొత్తం ఎవరు కూడా పని చేయకుండా ఆ సకల జనుల సమ్మె ఇప్పుడు చేయాలి. అటువంటి పరిస్థితి అది పక్కన పెట్టి ఈరోజు క్యారమ్ బోర్డు ఆడదామంటారు. క్యారమ్ బోర్డు ఆడే పరిస్థితి కాదు, ఇప్పుడు ప్రభుత్వంతో కబడ్డీ ఆడాల్సిన పరిస్థితి, మైదానంలో తిరగాల్సిన పరిస్థితి. బయట వచ్చి ఈరోజు ఇంకా ఆల్రెడీ 29 మంది ఉద్యోగులు ఇయాల్టికి మరణించారు. అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ గాడిదలు కాస్తున్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గాడిదలు కాస్తున్నారు. అనర్హులైన వ్యక్తులు, అర్హత లేని వ్యక్తులు ఈరోజు చీఫ్ సెక్రటరీగా, మరి ఫైనాన్స్ సెక్రటరీగా, చీఫ్ మినిస్టర్గా, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు వాళ్ళు కూర్చుంటారు. ఈరోజు ప్రభుత్వ సమస్యలు అంటే వాళ్ళకి ఇంత కూడా ఇది లేదు. అయితే నేను ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్ అయిన ప్రతి వ్యక్తికి, రిటైర్మెంట్ అయిన పైసలు రాని ప్రతి వ్యక్తికి మీకు ఒక ప్రొఫార్మా తయారు చేసిన, ఇప్పుడే లోపలికి ఒక ప్రొఫార్మా తయారు చేసిన. ఈ ప్రొఫార్మానే పీడిఎఫ్లో రిలీజ్ చేస్తా. ఎల్లుండి శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా ఏజీ ఆఫీస్కి వచ్చి ఈ ప్రొఫార్మా సబ్మిట్ చేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పీడిఎఫ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ A&E తెలంగాణ హైదరాబాద్, రెస్పెక్టెడ్ సార్. ఈ ప్రొఫార్మా ఇది, మీ పేరు, మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినరు, మీకు ఎన్ని పైసలు రావాలి, మీకు ఇగో రిటైర్డ్ గ్రాడ్యుయేటీ ఎంత రావాలి, జీపీఎఫ్ ఎంత రావాలి, అర్థమైందా? ఇగో ఇక్కడ కమ్యూనిటీ ఎన్ని పైసలు రావాలి, ఈ విధంగా మీకు లీవ్ ఎన్కానిష్మెంట్ ఎంత రావాలి, ఇవన్నీ కూడా మీరు రాయాలి. ఇవన్నీ నింపేసి ఇగో ఇదంతా ఇది రూల్ ప్రకారం, రూల్ 83 పెన్షన్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిలే గ్రాడ్యుయేట్, దీనికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి రాయాలి. ఇగో ఇట్లా ఫైనల్ విత్డ్రా ఆఫ్ రిటైర్మెంట్, మళ్ళీ ఇంట్రెస్ట్ డిలేడ్, ఇవన్నీ కూడా మీరు ఫామ్ మొత్తం నింపి ఎల్లుండి పొద్దుగాల తెలంగాణలో ఉన్న రిటైర్మెంట్ అయిన వ్యక్తులందరూ కూడా ఎల్లుండి ఏజీ ఆఫీస్కి వచ్చి ఈ ఫాము నింపి లోపల ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పిలిపిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యి డబ్బులు రానటువంటి వారు, మరి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబస్తులైనా సరే మీరు ఈ ఫామ్ తీసుకొని మీరు ఇది సాధ్యమైన షేర్, ఈ వీడియో కానీ ఈ ఫామ్ కానీ సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేసి ఈ ఫామ్లు మొత్తం అందరు కూడా తీసుకొని శుక్రవారం రోజు ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ వీళ్ళకి ఇచ్చి మీకు రిటైర్డ్ అయిన పైసలు కానీ, ఈరోజు జీపీఎఫ్ కానీ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, లీఫ్ ఎన్కాష్మెంట్ కానీ ఈరోజు రాని అమౌంట్ మొత్తం ఇలా ఈ ఫామ్ మొత్తం 3 పేజీల ఫామ్ ఉంటుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకొని నింపి సంతకం పెట్టి ఇక్కడ తీసుకొని రావాల్సిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మొత్తంకు ఇది నా పిలుపు. మీరు ఎల్లుండి ఏజీ ఆఫీస్కు ఉదయం 10:30 వరకు వచ్చి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.